హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపించబోతున్నాను. ముందైతే ఇక్కడ లైనింగ్ తీసుకున్నాను 1 మీటర్. చూడండి, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మీద ఒక స్కేల్‌తో లైన్ అయితే గీసుకుంటున్నాను. ఈ లైన్ వచ్చేసి మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ తీస్తామన్నమాట, దానికోసము. అయితే ఫస్ట్ మనకు టక్ ఉంటది కదా బ్యాక్ సైడ్ నడుము దగ్గర, ఆ టక్ నుండి షోల్డర్ వరకు కరెక్ట్‌గా ఈ విధంగా పెట్టుకొని, ఆ లైన్ పైన నుండి పెట్టుకొని మనం ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇంకొక మార్కింగ్ ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే, మనం షోల్డర్ దగ్గర కుడతాం కదా దానికోసం. కింద లైన్ వచ్చేసి నడుము దగ్గర కుట్టడానికి, పైన లైన్ వచ్చేసి షోల్డర్ దగ్గర కుట్టడానికి. ఈ విధంగా తీసుకున్నాక నడుము కొలత మొత్తం చుట్టూ మనం కొలిస్తే నాకు 30 కంటే తక్కువ ఉందండి. 29 ఇంచెస్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అన్నట్టు ఇది. అయితే ఇక్కడ మనం నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు మాత్రమే నేను ఇక్కడ తీసుకున్నాను. తర్వాత షోల్డర్ వచ్చేసి నేను సైజ్ బ్లౌజ్‌తోనే పెడతాను. ఎందుకంటే మనకు వాళ్ళు మెజర్‌మెంట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది చాలా బాగుందని చెప్పిండ్రనమాట. అందుకని దాంతోనే నేను ఇక్కడ మెజర్‌మెంట్ తీసుకుంటున్నాను. కేవలం మనకి ఇక్కడ నెక్ సైజ్ తెలవడం కోసం ఈ బ్లౌజ్ చిన్నదా, సైజ్ పెద్దదా అదొకటి అవసరం ఉంటది అంతే. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చంక కింద నుండి 2 ఇంచెస్ కిందకి ఇట్లా 2 సైడ్స్ పట్టేసుకొని లోపల సైడ్ నుండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఇక్కడ వచ్చేస్తది చూడండి. మనము ఇటు ఓపెన్స్ ఉన్న వైపు ఓపెన్స్ మనకు బ్లౌజ్ ఫిట్టింగ్స్ ఎటు గీస్తామో అటు వచ్చేటట్టుగా చూసుకొని ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఆ తర్వాత ఈ మధ్య భాగం ఏదైతే నెక్ కింద ఉంటదో ఆ భాగంని ఇలా హాఫ్‌కి పట్టేసుకొని, మనం ఏదైతే లైన్ హాఫ్ ఇంచ్ గీసుకున్నామో ఆ లైన్ పైనుండి ఒక మార్క్ పెట్టేసుకోవాలి చూడండి. ఇట్లా మార్క్ పెట్టుకున్నప్పుడు మనకు నెక్ ఎంత డీప్ తీయాలనేది లెక్క తెలుస్తది. ఆ తర్వాత ఇక్కడ మనకు సైడ్ ఫిట్టింగ్స్ ఉంటాయి గదా, అవి గూడా చూడండి, ఈ ఫిట్టింగ్స్ చంక వరకు ఒక మార్కింగ్ పెట్టుకుంటే మనకు ఎంత వరకు చంక రౌండ్ అనేది గీయాలనేది తెలిసిపోతది. చూడండి, ఈ విధంగా మీరు బాక్స్ ఏసుకొని ఇట్లా 1.25 ఇంచులు మీదికి తీసుకొని ఇట్లా ఈ విధంగా గూడా డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా మీరు సైజ్ బ్లౌజ్ పెట్టి గూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనకు నెక్ రౌండ్ అనేది తెలవాలి. నెక్ రౌండ్ ఎట్లా తీసుకోవాలంటే చూడండి, ఈ విధంగా మనము నెక్‌ని హాఫ్‌కి ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్‌గా ఎంత వరకు వచ్చిందో చూడండి, షోల్డర్ దగ్గర ప్లస్ నెక్ దగ్గర ఎంతకొచ్చిందో చూసుకొని ఒక పావించ్ అయితే ముందు నుండి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము పావించ్ స్టిచ్చింగ్ చేసినాక మళ్ళీ మనకు కరెక్ట్ సైజ్ అనేది వచ్చేస్తది నెక్. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకోవాలి. నెక్ ఇప్పుడే కట్ చేయనండి. మెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఎక్కడేయాలంటే చూపిస్తా. బ్యాక్ ఇట్లా ఏసుకున్నా కదా, దీనికి ఆపోజిట్ అనమాట ఇట్లా. ఓకేనా? ఈ విధంగా నేను చూపించినట్టుగా ఆపోజిట్‌లో ఏసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కింద ఒక 2 ఇంచెస్ మట్టుకైతే ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే ఈ ఫోల్డింగ్ క్రాస్ బెల్ట్ కుడతాం కదా, షేప్ పట్టి కుడతాం కదా, దానికోసం అండి. ఫోల్డ్ చేసేసి మిగతా మొత్తం బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా మనము మార్కింగ్ గీసేసుకోవాలి. ఆ తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టినాక మనం ఇప్పుడు మెజర్‌మెంట్ కోసం హుక్ పట్టీ సైడ్ నుండి కొలుస్తాము. చూడండి, సైజ్ బ్లౌజ్ హుక్ పట్టీ నుండి షోల్డర్ దగ్గర పట్టుకొని ఇట్లా నెక్ ఎంత డీప్ వరకు ఉందనేది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పావించు ముందు నుండి పెట్టుకోవాలండి కంపల్సరీగా. ఎందుకంటే కుట్టినాక ఆ పావించి నెక్ కుడతాం కదా, అప్పుడు సరిపోతదది. తర్వాత షేప్ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక మార్క్ ఏసుకొని 1 ఇంచ్ కిందికి పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో టక్ ఏస్తాం కదా, మళ్ళీ షేప్ బెల్ట్ కూడా కుడతాం కదా, దానికోసం 1 ఇంచ్ కిందికి పెట్టుకోవాలి. మిడిల్‌లో నుండి షోల్డర్ మధ్యలో నుండి మెయిన్ టక్ ఉంటది కదా మనకు, ఆ మెయిన్ టక్ వరకు ఇట్లా ఒక మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, చంక దగ్గర నుండి క్రాస్ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఒక హాఫ్ ఇంచు మనము స్టిచ్చింగ్ కోసం, ఎందుకంటే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కదా దానికోసం. తర్వాత హుక్ దగ్గర నుండి సైడ్‌కి, నెక్స్ట్ హుక్ దగ్గర నుండి చంక వరకు ఒక మార్కింగ్. నెక్స్ట్ ఈ నెక్ దగ్గర కూడా ఇట్లా ఒకసారి ఇట్లా కొలిచి చూసుకుంటే మనకు ఎంత లోతు ఏమైనా ఎక్స్ట్రా తీసేది ఉందా ఏందా సైజ్ బ్లౌజ్‌తోని కరెక్ట్‌గా తెలిసిపోతదనమాట. ఈ విధంగా ఈ 3 లైన్‌లను కలిపేస్తే మనకైతే ఇక్కడ ఈ షేప్ అనేది వచ్చేస్తది ఫ్రంట్ భాగము. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇది 4 మడతల మీద ఏసుకుంటే మనకు హ్యాండ్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఎందుకంటే ఇవి ఎల్బో హ్యాండ్స్ అనమాట. చిన్న హ్యాండ్స్ అయితే నేను మీకు వేరే మెథడ్‌లో అసలు జాయింట్స్ లేకుండా చూపించేదాన్ని. ఇవి ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 4 మడతల మీదనే ఏసుకోవాలి. చూడండి, క్లోజ్ ఉన్న వైపు మన దిక్కు ఉండాలి. ఓపెన్స్ వచ్చి మన ఎదురు వైపుగా ఉండాలి. మనం ఒక హాఫ్ ఇంచ్ కింద ఫోల్డింగ్ కోసం లోపలికి పోతది కదండీ కుట్టడానికి, దానికి హాఫ్ ఇంచ్ ఒక లైన్ గీసేసుకొని చెయ్యి పొడవు ఎంత ఉందో అంత మార్క్ ఏసుకోవాలి. చూడండి, స్టిచ్చింగ్‌తో సహా ఎంత
ఎంతుందనేది ఒకసారి మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు లూజ్ దిక్కు గూడా పెట్టేసుకొని, తర్వాత ఇటు చంక వరకు ఎంత మార్కింగ్ ఉందో ఖర్చుతో సహా పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకున్నాకనే ఆ తర్వాత మనము ఈ 2 లైన్‌లను నెమ్మదిగా ఇలాగా షేప్ అనేది గీసేసుకోవాలి. జస్ట్ సింపుల్‌గా గీసేయొచ్చండి మనము. పెద్ద పని ఏమి ఉండదు దీనికి. జస్ట్ ఇలా మీరు చేస్తూ ఉంటే మీకు గూడా హాబిట్ అయిపోతది. ఎట్లా కట్ జేయాలి, ఎట్లా షేప్ దీయాలా హ్యాండ్స్ అనేది. జస్ట్ ఇట్లా చూడండి. ఇట్లా ఒక కట్ పెట్టేసుకొని ఈ 2 అయితే ఓపెన్ జేయాలి. 2 హ్యాండ్స్ ఉంటాయి గదా! 2 గూడా ఈ విధంగా ఓపెన్ జేసిన తర్వాత అప్పుడు మనం లోతు తీసుకోవాలి. లోతు తీసుకోవడానికి చూడండి ఇక్కడ ఈ ఫిట్టింగ్ ఎంత పోతదో అంత ఆ షోల్డర్ దగ్గర నుండి ఒక 2 ఇంచుల మధ్యల నుండి ఈ విధంగా హాఫ్ ఇంచు మనం ఇట్లా లోతనేది తీసేసుకోవాలి. ఈ మధ్యలనే తీయాలండి. మొత్తం చివరి నుండి ఆ చివరి నుండి ఈ చివరి వరకు తీయొద్దు లోతనేది. చూడండి ఇట్లా అంత పీస్ మనం తీసేస్తే మనకు చంక దగ్గర ముడతలు రాకుండా నీట్‌గా వస్తది బ్లౌజు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ జేయడం కోసం సేమ్ అండి యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏ కొలతలు అవసరం లేదు. జస్ట్ మనకు సైజ్ బ్లౌజ్ కరెక్ట్‌గా ఉందంటే సరిపోతది. షేప్ బెల్ట్ ఎంతుందో అంత మీద మనకు 1 ఇంచు ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఇటువైపు గాని, అటువైపు గాని 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటే మనకు స్టిచింగ్స్‌కి కింద పైన 2 సైడ్స్ కుడతాం గదా! షేప్ బెల్ట్. అప్పుడు మనకు ఆ 1 ఇంచ్ అనేది కుట్లలోకి పోయి మిగతాది కరెక్ట్‌గా సైజ్‌కొచ్చేస్తది. ఓకేనా? చాలా సింపుల్‌గా, ఈజీగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ క్లాత్ గూడా కటింగ్ జేసి చూపిస్తాను. 2 బార్డర్‌లు ఒకసారి అయితే ఫస్ట్ మనం ఇది అలవాటుగా పెట్టుకోవాలి. చెక్ జేసుకోవాలి. 2 బార్డర్‌లు గూడా సేమ్‌గా ఉన్నాయి. అయితే కొన్ని శారీస్‌కి పెద్ద బార్డర్స్ ఉంటాయి గదా! పెద్ద బార్డర్స్ హ్యాండ్స్‌కేసుకోవాలి. ఇట్లా ఎక్స్‌ట్రాస్ ఏమైనా ఉంటే కటింగ్ జేసేసుకోవాలి. ఇప్పుడు ఈ శారీకైతే సేమ్ ఉన్నాయి బార్డర్స్ గాబట్టి ఏ వైపైనా మనము ఈ హ్యాండ్స్ అనేటివి కట్ జేసుకోవచ్చు. ఇట్లా హోల్స్ ఉన్న పార్ట్ గూడా కట్ జేసేసుకోవాలి. కొన్ని రంధ్రాలు ఉంటాయి గదా! చివర్ల చీరలకి వాటిని గూడా కట్ జేసేసి నీట్‌గా ఇట్లా మనము 4 మడతల మీద ఫోల్డింగ్ ఏసుకోవాలి. ఒకవేళ ఏదైనా ముడతలనిపిస్తే కొంచెం బార్డర్స్ దగ్గర ముడతలొస్తాయి. కొన్నిసార్లు ఐరన్ జేసుకోండి. నీట్‌గా వస్తదప్పుడు బ్లౌజు. అంటే ఎగుడు దిగుడు గాకుండా మీకు నీట్‌గా వచ్చేస్తది. ఈ విధంగా మనం హ్యాండ్స్ అయితే కటింగ్ జేసుకున్నాము. తర్వాత సేమ్ ఇక్కడి నుండే మనకు ఆ చిన్న జాయింట్స్ వస్తాయండి. అక్కడ పెద్ద జాయింట్స్ ఏం గాదవి. అది మెయిన్ క్లాత్‌కి మాత్రమే వస్తాయి. లైనింగ్ క్లాత్‌కి అవసరం లేదు. వాటిని గూడా కట్ జేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి వీటిని నేను ఇట్లా ఉల్టాగా ఫోల్డ్ చేస్తున్నా. ఎందుకంటే వీటి మీద కొంచెం డిజైన్ ఉంది గదా! మీకు గనిపిస్తుంది గదా! ఈ డిజైన్ కోసం అనేసి మనకిక్కడ అవకాశం ఉంది గాబట్టి చేస్తున్నా. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి ఇంకా అడ్జస్ట్ గాదు. మనము వాటిని ఎట్లున్నాయో అట్లా యాజ్ ఇట్ ఈస్‌గా ఎయ్యవలసిందే. ఇక్కడ కొన్నిసార్లు ఈ డిజైన్స్ మనం దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా సెట్టింగ్ చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్‌ఫుల్‌గా ఉంటదని నేను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ జేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ జేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో విషయమై లేదా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా గూడా మీరు తప్పకుండా కామెంట్స్‌లో నాకు రాయండి. నేను మీకు రిప్లై చేస్తాను. చాలానే మోడల్ బ్లౌజ్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా గూడా నేను అప్‌లోడ్ చేస్తాను. నాకు కొంచెం వీలు కుదరక నేను కొద్దిగా స్లోగా అప్‌లోడ్ చేస్తున్నాను గానీ, ఇప్పటి నుండి నేను కరెక్ట్‌గా టైంకి అప్‌లోడ్ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో రాయండి. థాంక్ యూ.